నువ్వు ఫస్ట్ వీక్ నుంచి అండ్ ఇప్పటి వరకు నువ్వు ఒక్క టాస్క్ కూడా ఆడలేదు. ఎవరో ఒకళ్ళు నీకు ఇలా తీసుకొచ్చి ఇలా పెడితే కానీ ఆడలేవు, అప్పటికీ నువ్వు గెలవలేవు. సో నీ అంతటి నీ ఓన్గా నువ్వు ఎవరితో ఆడలేవు. సో నువ్వు దేనికి వచ్చావు, ఒక బాండింగ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆ బాండ్స్ వల్ల అలా సాఫీగా నేను బిగ్ బాస్ హౌస్లోకి అలా స్లోగా వెళ్ళిపోవాలి. దీనికోసం నువ్వు వచ్చావు. సో నీ వల్ల సక్సెస్ఫుల్గా ఏ బాండ్స్ వల్ల అయితే గేమ్ ఎఫెక్ట్ అవుతుందో నువ్వు మాత్రం బాగానే ఇంట్లోనే ఉంటున్నావు. సో నిన్నైతే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. సో నీ గేమ్ వల్ల వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది. నువ్వు ఒక ముసుగులో ఉన్నావు, అక్కడి నుంచి నువ్వు బయటికి రా. అండ్ ఫుల్ డ్రామా క్వీన్ నువ్వు ఒక నటిస్తున్నావు, నువ్వు ఫేక్. అయిపోయిందా? నువ్వు ఇక్కడ నన్ను అర్థం చేసుకోవడానికి రాలేదు, నువ్వు నీ గేమ్ ఆడడానికి వచ్చావు. నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకోకుండా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడెప్పుడు దూరుతానా అనేది చూడడం పక్కన పెట్టు. నేను ఒక్క నిమిషం, నేను ఏంటి గేమ్ ఆడలేదా? లాస్ట్ వీక్ నేను గేమ్ ఆడకుండానే నేను సేఫ్ జోన్ వెళ్ళలేదు. తర్వాత నువ్వు నా మార్క్ గురించి మాట్లాడుతున్నావు. ఫస్ట్ నువ్వు నీ మార్క్స్ ని చూసుకో. బ్యాక్ బెచ్చింగ్ గురించి నువ్వే మాట్లాడావు. వచ్చిన 2 days కే ఎవరి గురించి ఎలాంటి మాటలు మాట్లాడి కన్ఫెక్షన్ రూమ్ లో ఏం అనిపించుకున్నావు? డ్రామా క్వీన్ అనుకుంటావా, సూపర్ క్వీన్ అనుకుంటావా, సీరియల్ అంటే నా గేమ్ ఇది. నేను ఉండేదే ఇలాగా, నేను ఇలాగే ఆడతాను. నీకేంటి ప్రాబ్లం? నువ్వు అదే నేను ముసుగు దొంగ అని ఇది చేయడానికి నువ్వెవరు? ఫస్ట్ నీ ఏజ్ కి తగ్గట్టు బిహేవ్ చేయడం. నీకేది పెరగలే. ఇంకొకరి గురించి ఎప్పుడు ఫస్ట్ రాగానే నువ్వు వచ్చావా ఓవర్ వచ్చింది అనేసి మైండ్ యువర్ వర్డ్స్. నువ్వు కూడా మైండ్ యువర్ వర్డ్స్. దేవత వచ్చి దర్శనం చేసుకో. వెళ్ళవమ్మా, నిన్ను దర్శనం చేసుకో తెలుస్తుంది.